ఓం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానమే. ఓం జై శ్రీరామ్. ప్రార్థన అవగానే శిష్యుల వంక చూస్తున్నాడు వృక్షనిష్ట గురువు. శ్రావణభూతి పైకి లేచి, గురువుగారు, కొందరు దేవుడు లేదని వాదిస్తూ ఉన్నారు మేము సమాజంలో తిరుగుతున్నప్పుడు. కొందరేమో మా ఆకలి తీర్చలేని మీ జ్ఞానం మాకెందుకు అంటున్నారు. ఈ విషయాలు మీ దృష్టికి తీసుకొచ్చాము కూడా. మరి ఈ వాదనలు మనం ఎలా అర్థం చేసుకోవాలి అని అడిగాడు. అప్పుడు గురువు, నాయన, ఈ లోకంలో అనేక వాదాలు పుట్టుకొస్తూ ఉంటాయి. ఏదో తెలిసిన కొద్దిపాటి జ్ఞానంతో వారు తమకు తెలిసినదే జ్ఞానము అని నమ్మి ఈ వాదనను ఇలా ప్రారంభిస్తే దీని వలన మనం ఇది గ్రహిస్తున్నాం అనేటువంటి భావనలోకి వెళ్ళిపోయి వారి యొక్క చిత్తము దైవము అనే విషయాన్ని వ్యతిరేకంగా మారేలాగా చేస్తుంది. ఎందుకు అంటే దానికి అనేక కారణాలు కావచ్చు. వారి ఇంట్లో జరిగినటువంటి కొన్ని సంఘటనలు కావచ్చు, వారికి వ్యతిరేకమైన జరిగినటువంటి కొన్ని పరిస్థితులు కావచ్చు, వారిని కృంగదీసేటటువంటి విషయాలు కావచ్చు. ఇవన్నీ వాళ్ళ దృష్టిలో పెట్టుకొని దేవుడు ఉంటే ఇవన్నీ మాకు చేయరా, నన్ను కాపాడ్డా, ఎందుకు కాపాడలేదు అనేటువంటి వాదన వాళ్ళ మనసులో బలంగా నాటుకొని వారు ఒక సిద్ధాంతాన్ని ఏర్పరుస్తారు. ఇక్కడ సత్యం మనం గ్రహించాలి. ఏమిటంటే వారు దేవుడు లేదు అంటున్నారు. అంటే దేవుడి పేరు చెప్తున్నారు కదా, చెబుతున్నారు కాబట్టి లేదు అంటున్నారు. వారి లోపల ఉన్నటువంటి ఆత్మ, అంతరాత్మ దేవుడు అనే శబ్దాన్ని పలికిస్తూ ఉంది. ఇంతవరకు అనేక విధాలు చర్చించుకున్నాం. ఒక బలమైన, అతి శక్తివంతమైన, అతి జ్ఞానవంతమైన, సర్వత్రా వ్యాపించున్నటువంటి ఆ స్వస్వరూపము అది అతీతమైన శక్తి, మానవాతీతమైన శక్తి. మానవులకు అంత శక్తి లేదు ఆ జ్ఞానాన్ని తెలుసుకోవడానికి. ఆ శక్తిని మన యోగులు, మన గ్రంథాలు కూడా దైవము అని నొక్కి చెబుతున్నాయి. నాస్తికులతో మనం వాదించకూడదు. ఎందుకంటే వారు దేవుడిని నమ్మను అనడానికి వాళ్ళకి వెనకాల అనేక కారణాలు ఉంటాయి. అన్నీ మంచి జరిగి ఉంటే అప్పుడు దేవుడు నాకు అనుకూలించినాడు, ఆహా ఎంత గొప్ప విషయం ఇది, ఎంత దైవమయమే అంటారు. కొంతమంది తమకు అనుకూలంగా లేని పక్షంలో తర్వాత వేరే వారి యొక్క ప్రోద్బలంతో బలవంతంగా మార్పు చేసి వారిలోకి అనేక రకాలైనటువంటి ప్రలోభాలు ప్రవేశపెట్టి ఆ ప్రలోభాలకు లొంగినటువంటి ఆ వ్యక్తులు ఈ దైవం కాదు, మనకు ఆ దైవమే ముఖ్యమని అటు దూకి వెళ్ళిపోతూ ఉండేవారు కూడా ఉన్నారు. ఇక్కడ ఏ దైవం గొప్పది అనే విషయం కాదు మానవుడికి కావాల్సింది. ద్వారా జ్ఞానం మనలో ప్రవేశిస్తుంది. ఆ అనంతమైన జ్ఞానం మనకు సృష్టి రహస్యాలను తెలియజేసేదిగా ఉండాలి. మానవులను మానవులుగా చూడాలి, మానవత్వంతో జీవించాలి అనేటటువంటి ఆలోచన వారిలో ఉంటే దేవుడు వారిలో ఉన్నట్లే. మానవుడు మానవుడుగా జీవించడమే స్వధర్మము. స్వధర్మము అంటే మానవుడు మానవత్వాన్ని కోల్పోయి జంతు ప్రవృత్తులకు వెళ్ళిపోతే లేదా రాక్షస స్వభావంలోకి వెళ్ళిపోతే అది మానవ స్వధర్మం కాదు, అది పరధర్మం. వాడు రాక్షసత్వం ప్రకటిస్తూ ఉంటే వాడిని రాక్షసుడు అనుకుంటా మనిషి అంటారా? అనరు. మానవత్వాన్ని మరిచి హింసాయుత ధోరణిలో పోయే వారందరూ కూడా మానవత్వం లేనటువంటి వారు, స్వధర్మాన్ని ఆచరించినటువంటి కారు. స్వధర్మాన్ని ఆచరించకపోతే ఏం జరుగుతుందో పరమాత్మ స్పష్టంగా తన భగవద్గీతలో తెలియజేసి ఉన్నారు. మానవ విజ్ఞానానికి అంటే మన ఆధ్యాత్మిక చింతనకు, మన ఆధ్యాత్మిక జ్ఞానానికి మూలాధారమైనటివి 6 ఉన్నాయి. వాటిని షడ్ దర్శనాలు అంటారు. అందరికీ తెలిసినది న్యాయము, వైశేషికము, సాంఖ్యము, యోగము, మీమాంసము, వేదాంతము. న్యాయ సిద్ధాంతాన్ని గౌతమ మహర్షి దాన్ని అతను ఏర్పరిచారు. వైశేషికమును కణాధముడు అనేటువంటి ఋషి ఒక సిద్ధాంతాన్ని ఏర్పరిచారు. అయితే వీరందరూ కూడా దైవం మాట ఎక్కడ చెప్పలేదు. తర్వాత వచ్చినటువంటి కపిలమణి సాంఖ్య యోగాన్ని చెప్పాడు. ఆయన సృష్టి అంతా 25 తత్వాల్లో చూపించాడు. అయితే అందులో కూడా దైవం ప్రసక్తి లేదు. అందుకని మన వాళ్ళు కొందరు
అది నిరీశ్వరవాదం అంటారు. కానీ కపిలముని చేసినటువంటి సాంఖ్యయోగము యోగానికి ఆదర్శకరం. దాన్ని అనుసరించి యోగశాస్త్రం నిర్మించబడింది అని మనం గ్రహించాలి. ఈ యోగశాస్త్ర పితామహుడైనటువంటి పతంజలి మహర్షి తన సూత్రాల ద్వారా దైవం అనే శక్తి ఉన్నది, మానవాతీత శక్తి ఉన్నది, మానవులను అనుకున్నట్టుగా అనుకున్నవన్నీ జరగవు, దైవం ఎలా అనుకుంటే అలానే జరుగుతుంది, ఆ దైవం సకల జీవరాశుల్లో ఉంది, అదే గమనించాలి. ఈ పతంజలి మహర్షి తన సూత్రాల్లో స్పష్టంగా తెలియజేస్తారు. అది మనం రాబోయే సూత్రాల్లో తెలుసుకుందాం నాయన. ఇక మనం సమాజంలో ఉన్న మనుషులు కోరాల్సింది ఏమంటే, మీరు ఏ దైవానన్నా కోరండి, ఏ దైవానన్నా పూజించండి, అయితే మానవులుగా ఉండండి, మానవత్వంతో జీవించండి, సాటి మనిషిని గౌరవించండి, వారి అవసరాలు మీరు ఉపయోగపడండి, మానవ సేవే మాధవ సేవ అని గ్రహించండి.